అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా అసలైన ముచ్చట తెర మీదకి రాలే. ఏదైతే బీసీ బిల్లు ఉన్నదో ఆ బీసీ బిల్లు గురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు, ఆమోదించింది. అసెంబ్లీ కూడా అయిపోయింది, తీర్మానం చేసింది. అయితే ఇదివరకు కూడా 2 సార్లు చేసిండ్రు. ఇక అదంతా ఉండగా మెయిన్ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి సారులకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు ఈ అసెంబ్లీ సెషన్స్ పెట్టుకున్నారు అంటే మేరు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా తిప్పలు ఉన్నాయి. యూరియా తిప్పల మీద చర్చించడానికి కాదు, యూరియా తిప్పల గురించి మాట్లాడితే నిన్న ఎంపీ రఘునందన్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు పోతే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చున్న కాడ వాళ్ళు ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిపడంత యూరియా ఉన్నది కానీ కావాల్సుకొని బీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి బదనాం చేపిస్తా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు రైతులను అని చెప్పేసి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ వీడియో సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతా ఉన్నది. రైతులలో ఇంకా వ్యతిరేకత పెరిగింది ఈ వీడియో చూసిన తర్వాత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అటు పోతే బీజేపీ నాయకులు కానీ, ఇటు పోతే ఇంకా మంత్రులు కానీ మాట్లాడిన వీడియో చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మీద యూరియాతోటి ఎంత వ్యతిరేకత అయితే పెరిగిందో అంతకు రెట్టింపు వ్యతిరేకత నిన్న ఒక్క వీడియోతోని పెరిగిందని చెప్పొచ్చు ఈజీగా. అందని రైతు అవస్థలు పడతా ఉన్నారు కానీ నిన్న ఒక్క అంశంతో తీవ్రంగా వ్యతిరేకత పెరిగిందని చెప్పుకోవాలి. అయితే వానలు, కామారెడ్డి వరదల గురించి కానీ, మెదక్ వరదల గురించి కానీ, ఇటు పోతే నిర్మల్ వరదల గురించి కానీ, కామారెడ్డి, మెదకు, నిర్మలు ఇట్లా రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ అవస్థలు ఎల్లదీస్తూ ఉన్నారు. ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉన్నదంతా పోయింది. కూలి పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, అందులో కరువు పని కైకిలి పని చేసుకునేటోళ్ళు ఉన్నారు. అందరి బతుకుదలు పోయింది, ఆగమైంది అని చెప్పేసి ఎట్లరా దేవుడా, ఎట్లరా భగవంత ఇంత చెరబెట్టినామని చెప్పేసి జనాలు ఏడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాటి మీద అసెంబ్లీలో చర్చ పెడదామని లేకపాయే, రైతుల గురించి చర్చలు పెడదామని లేకపాయే, ఇంకా రాష్ట్రంలో పరిస్థితుల గురించి చర్చలు పెడదామని లేకపాయే. వరుసగా 2 నెలలుగా డిప్రెషన్లోకి తెలంగాణ రాష్ట్రం పోయింది, ఆగమైంది. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం రానున్న కాలంలో మిగిలిపోతా ఉన్నది అని చెప్పేసి ఈ అంశాల మీద చర్చ పెడదామని లేకపాయే. కానీ కేసీఆర్ను హరీష్ రావును ప్రధానంగా దోషులుగా చిత్రీకరించాలి, లేకపోతే వాళ్ళను దోషులుగా ముద్రేసి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రజలు వీళ్ళని అసహించుకునేటట్లు చేయాలని చెప్పేసి ఏం చేసిండ్రు, ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాదాపు ఇది 660 పేజీల నివేదిక అని అన్నారు, లేకపోతే 665 పేజీల నివేదిక అన్నారు. ముందుగానే మీడియాకు 60 పేజీల నివేదిక ఇచ్చిండ్రు. ఈ 60 పేజీలు కావాల్సుకున్న లెటర్లు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసిరని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టులో హరీష్ రావు గారు లేకపోతే కేసీఆర్ గారు ఇద్దరు వేరు పిటిషన్లను వేసిండ్రు. ఆ పిటిషన్లను విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదు, మీరు అసెంబ్లీలో చర్చల తర్వాత చర్యలు తీసుకుంటారా లేకపోతే అసెంబ్లీ ముందే చర్యలు తీసుకుంటారా అంటే అక్కడ వాళ్ళకి సమాధానం లేక వాయిదా అడిగినరు. ఆ వాయిదాలో అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత అసలు పీసీ ఘోష్ అనే రిటైర్డ్ జడ్జి ఎట్లా దేంట్లో పారదర్శకత వహించిరు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇక్కడ బాగా తెర మీదకి వస్తున్న అంశం ఏంటంటే ఆదిత్యనాథ్ అండ్ పీసీ ఘోష్ కలయిక. ఆదిత్యనాథ్ అండ్ పీసీ ఘోష్ కలయిక అంటే వీళ్ళు అక్కడ కోల్కతాలో కలుసుకున్నారా, బెంగాల్లో కలుసుకున్నారా, ఎక్కడ కలుసుకున్నారు? పీసీ ఘోష్ కాళ్ళాట మొత్తం తీయాలి. కలకత్తా పోయినప్పుడల్లా ఇక్కడనే కలవాల్సిన అవసరం ఉండే. ఆదిత్యనాథ్ ఘోష్ ఎందుకు కలకత్తా పోయినరు? పీసీ ఘోష్ని అక్కడనే ఎందుకు కలిసిండ్రు? ఏదైనా కలిసేది ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడే కలవచ్చు కదా, ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక మీదనే కలవచ్చు కదా అని అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసిందని వెనుక పెద్ద తతంగమే నడిచింది, పెద్ద కథే నడిచింది అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ పీసీ ఘోష్ని ఎవరు నిందిస్తలేరు, పీసీ ఘోష్ మంచి వ్యక్తి కాదు అని చెప్పేసి ఎవరు అంటలేరు. కానీ ఎందుకో తప్పుదో పట్టించిండ్రు పీసీ ఘోష్ను. పీసీ ఘోష్ను తప్పుదో పట్టించిండ్రు. 650 పేజీలు
అసెంబ్లీలో చర్చ పెడతారని అన్నప్పుడు దీని మీద చదవాలనంటే ఈ 650-60 పేజీలు చదవాలనంటే మినిమము ఒక 2-3 రోజుల టైం అన్న పడుతుంది. వాళ్ళు కదా అర్ధరాత్రి ఒక రోజు కూడా చదవడానికి టైం తీసుకోలేదు, గంటలలో చదివిరట. మరి వాళ్ళెంత గొప్పోళ్ళు, వాళ్ళెంత మేధావులు మనకు తెలియదు, వాళ్ళని కూడా అనడానికి లేదు. ప్రభుత్వం ఒత్తిడి అట్లున్నది. ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నదంటే కేసీఆర్ను దోషిగా చిత్రీకరించాలి, హరీష్ రావును దోషిగా చిత్రీకరించాలి, బీఆర్ఎస్ పార్టీని రాజకీయ పరంగా మెసలలేని దెబ్బ కొట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలా కాళేశ్వరం కమిషన్ నివేదిక అని చెప్పేసి ఓ డ్రామాకు తెరలేపి ఆ కమిషన్ నివేదిక పీసీ ఘోష్కి అప్పచెప్పి, ఆ కమిషన్ విచారణ పీసీ ఘోష్కి అప్పచెప్పి ఆ పీసీ ఘోష్ను తప్పుదో పట్టించిరనే అంశం అయితే తెర మీదకి వస్తా ఉన్నది. ఆదిత్యనాథ్ అయిన పీసీ ఘోష్ ఎందుకు గెలవాల్సిన అవసరం ఏర్పడ్డది? హైదరాబాద్లో ఎందుకు గెలవలే? కోల్కతా పోయి ఎందుకు గెలిచిండ్రు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వల్ల ఈ పాయింట్ అయితే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఈ క్వశ్చన్ మార్క్ పులి స్టాప్ పెట్టేది ఎవరు ఏం కదా తెలియదు, కానీ మొత్తం మీద ఆ పీసీ ఘోష్ ఈ నివేదిక పీసీ ఘోష్ రాసిండ్రా లేకపోతే వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు రాపిచ్చిండ్రా అట్లా తెలియదు. వీళ్ళే రాపిచ్చారు. ఎందుకంటే 119 సాక్షులను పిలిస్తే అందులో 101వ సాక్షిగా ఒకసారి అఫిడవిట్ ఇస్తే 2 సార్లు అఫిడవిట్లు ఇస్తే పిలిచిండ్రు విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు. అప్పటి TWRDC చైర్మన్ వి ప్రకాష్ గారిని పిలిచిన అంశాలు అందులో పొందుపరచలేరట. ఈ 660 పేజీల నివేదికలలో వి ప్రకాష్ గారు చెప్పిన అంశాలే లేవట. ఎన్నో అంశాలు చెప్పిండ్రు. ఆ తమ్మిడిహట్టి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చిండ్రు, ఏం జరిగింది, ఏం కథ, నీళ్ళ కెపాసిటీ ఏంది, తమ్మిడిహట్టి దగ్గర కడితే ఎన్ని టీఎంసీలు, మేడిగడ్డ దగ్గర కడితే ఎన్ని టీఎంసీలు, ఇవన్నీ అంశాలను రీడిజైనింగ్ చేయడానికి గల కారణాలేంది, ఇవన్నీ అంశాలను పీసీ ఘోష్కు పూసగుచ్చినట్టు వివరించిండ్రట. ఒక నియంత లెక్క కనబడ్డరట పీసీ ఘోష్ వి ప్రకాష్ గారికి. ఎందుకు నేను అంటున్నా అంటే ఇక్కడ ఏమైంది, ఎందుకు, ఏం కథ అని అడిగిన సందర్భాన వి ప్రకాష్ గారు గిదిగిది అని చెప్పేసి వరసెంబడి సార్లు చెప్పుకుంటూ వస్తారు కదా. చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇట్లా కేసీఆర్ గారు ఇట్లా అట్లా అనే లోపల ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు, నేను వినడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి మాట్లాడిరట. అక్కడ వి ప్రకాష్ గారు రాజకీయాలు అస్సలే చెప్పలేదట. రాజకీయాలు కాదు, వాట్ ఈజ్ వాట్, ఏం జరిగిందని అన్నప్పుడు వివరణ ఇస్తేనే అర్థమవుతుంది కదా. అది చెప్పేటప్పటికే మీరు ఇక్కడ రాజకీయాలు చెప్పొద్దు అని చెప్పేసి నోరు మూసి పడేసిరంట. ఇక తెల్లారి వార్తా పేపర్లలో అదే వార్త రాజకీయాలు చెప్పొద్దన్నారు పీసీ ఘోష్ వి ప్రకాష్ గారికి రాజకీయాలు చెప్పొద్దని చెప్పిర్రు అని చెప్పేసి ఆ వార్తని హైలైట్ చేసిండ్రు. ఆ సందర్భంలో కూడా ఒక నియంత లెక్క కనబడ్డారట. మరి ఇలా ఒకవేళ పీసీ ఘోష్ గారు ఈ 119 మంది సాక్షులను పిలిచి వాళ్ళను వివరించినప్పుడు ఈ సాక్షులు చెప్పిన అంశాలను కూడా ఈ 660 పేజీల నివేదికలో పొందుపరచాలి కదా. ఈ 119 సాక్షులలో మాజీ చైర్మన్లు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇటు పోతే ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళ నివేదిక ఏది ఇందులో ఉందా? ఇప్పుడు ఇలా అన్ని తెలిసిన వి ప్రకాష్ గారిని అన్ని వివరంగా చెప్పి అన్ని తెలిసిన వ్యక్తి వి ప్రకాష్ గారు చెప్పిన ముచ్చట్లే అందులో పొందుపరచలేరట. ఇక మరి హరీష్ రావు గారు చెప్పిన ముచ్చట్లు లేకపోతే కేసీఆర్ గారు చెప్పిన ముచ్చట్లు, ఈటల రాజేందర్ గారు చెప్పిన ముచ్చట్లన్నీ ఈ పీసీ ఘోష్ నివేదికలో పొందుపరిచిండ్రంటారా? అన్ని తెలిసిన వ్యక్తులుగా మెయిన్ కీలకంగా హాజరైన వ్యక్తుల అఫిడవిట్ ఏదైతే ఉంటుందో లేకపోతే వాళ్ళు చెప్పిన వివరాలు ఏవైతే ఉంటాయో అవిటిని పొందుపరచనప్పుడు ఇప్పుడు విచారణ కమిషన్కు రమ్మన్నప్పుడు కూడా మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురండి, లేకపోతే గివి అడగబోతున్నామని ఏమి చెప్పలేదట. ఉతికనే పెళ్లికి పిలిచి కూర్చోబెట్టి 4-5 ప్రశ్నలు అడిగి పంపించేయండి, అయిపోయింది. దాని మీద డెప్త్గా విచారణ జరిగినట్టే కనబడట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో దాదాపు జూలై 31కి ఇచ్చిండ్రోల్లా. ఈ జూలై 31కి ఇచ్చిన తర్వాత ఆగస్టు 1 వరకు ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. ఆగస్టు 1 వరకు ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఆగస్టు 4 వరకు మీడియాలో చక్కర్లు కొట్టింది, అయిపోయింది. మీడియాలో మొత్తం చక్కర్లు కొట్టింది. 60 పేజీల నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని హైకోర్టు మొన్న తొలగించమని చెప్పింది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు పిటిషన్ వేసిన తర్వాత ఈ 60 పేజీల నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదికను తీసేయండి సోషల్ మీడియా నుంచి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. అయితే ఈ 650 పేజీలు ఇక్కడ ఫైల్ ఎట్లా ఇవ్వాలి, జిరాక్స్ రూపంలో ఇవ్వాలి. ఇప్పుడు మనం దావకాన్లో కోతముల్లా
దవాఖానలకు పోయిన తర్వాత ఏమైనా టెస్టులు రాస్తే ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరకు పోయి ఆ టెస్టులు తీసుకున్న తర్వాత వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత 12 అవర్స్కి వస్తాయి, 14 అవర్స్కి వస్తాయి, వచ్చిన తర్వాత ఫోన్కి వస్తాయి. కానీ ఫోన్కి వచ్చిన తర్వాత ఆ ఫోన్నే పట్టుకొని పోం కదా, కాపీ పట్టుకొని పోతాం జిరాక్స్ తీసుకొని. ఇలా పెన్ డ్రైవ్లు ఇచ్చిరట 660 పేజీల నివేదిక. పెన్ డ్రైవ్లు ఇవ్వడానికి గల కారణాలైంది. ఆ పెన్ డ్రైవ్ నుంచి 650 పేజీల నివేదిక, 660 పేజీల నివేదిక డౌన్లోడ్ కానికే ఎంత టైం పడుతుంది? పెన్ డ్రైవ్లలో ఎందుకు ఇచ్చిండ్రు? దీని అంతరార్థం ఏంది? దీని అర్థం ఏంది? అఫిడవిట్లు ఇచ్చిన వ్యక్తులను సాక్షులుగా పిలిచి వాళ్ళు చెప్పిన అంశాలను అందులో పొందుపరచకపోవడం ఏంది? అంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగున్నది. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా అసెంబ్లీ సమావేశాలు పెట్టలే. ఇలా ఇబ్బందులలో ఉన్న రైతన్నల గురించి అసెంబ్లీ సమావేశాలు పెట్టలే. ఇలా వరద ప్రాంతాలలో చిక్కుకున్న వాళ్ళ గురించి అసెంబ్లీ సమావేశాలు పెట్టలే. మెయిన్ క్వశ్చన్ మార్కు ఆదిత్యనాథ్ ఎందుకు కలిసిరు? పీసీ ఘోష్ను కలకత్తా పోయి బెంగాల్లో ఎందుకు కలిసిరు, కోలకత్తా పోయి ఎందుకు కలిసిరు అనేది ఒక పాయింట్. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు అనగానే ఏదైనా విపత్కాల ఆపత్కాల సమయంలో అర్జెంట్ సమావేశాలు. అసలు ఈ వర్షాకాల సమావేశాలు ఎందుకు పెడతారు? వల్ల వరదలేంది, సమీక్షలేంది, అసలు ఏ విధంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి, ఈ వరదల వల్ల ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఆ తర్వాత ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడడానికి కదా అసెంబ్లీ సమావేశాలు పెట్టేది. ఇలా అసెంబ్లీ పక్కకు పెట్టి కొసరు పట్టుకొని ఆ కొసరుతోని కేసీఆర్ను, హరీష్ రావును బదనాం చేయాలి. ఈ బదనాం చేసేలో భాగంగానే, ఈ కుట్రలో భాగంగానే దీన్ని ఇదివరకు 660 పేజీల నివేదికను ఆ ఫైల్ కాపీ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ చేతికి ఇయ్యలే. అది రావడానికి 2 గంటల టైం పడుతుంది. ఎంత అనుభవం ఉన్నోళ్ళకు కూడా కనీసం 1 డే 2 డేస్ అనే టైం పడుతుంది. ఏమేమి రాసిర్రు, ఏ విధంగా రాసిర్రు, ఒక్కొక్క పాయింట్ ఏడికెళ్ళి తీసిర్రు, వీళ్ళు ఎట్లా రాసిర్రు అని చెప్పేసి అది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది పెన్ డ్రైవ్లో వేసేయడానికి పెద్ద కారణమే ఉన్నది. ఏమీ లేదు, పెన్ డ్రైవ్లో వాళ్ళు తొందరగా చదువుకోలేరు కాబట్టి ఈ ఫైల్ కాపీలు ఇస్తే తొందర పేజీలు చింపేస్తారు, పేజీలు తింపేసి అండర్లైన్ చేసుకొని మరి పేజీలతో ఉతికారేస్తారు అసెంబ్లీలో అని చెప్పేసి. నేను మొన్ననే చెప్పిన వీళ్ళు దేనికి ప్రిపేర్ అయి ఉంటారంటే టయానికి మైక్ కట్ చేసుడు, సబ్జెక్టు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ చూపెట్టకపోవడు, ఇగో గిట్లా ప్రిపేర్ అయి ఉంటారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి నేను మొన్ననే చెప్పిన. వాళ్ళు సరిగ్గా అదే విధంగా ప్రిపేర్ అయినరు. ఇలా కాళేశ్వరం నివేదిక విషయంలో, కాళేశ్వరం కమిషన్ విషయంలో అసలు పీసీ ఘోష్ ఇచ్చింది ఎంతవరకు కరెక్టు? అసలు అది ఇస్తే పీసీ ఘోష ఇచ్చిండ్రా లేకపోతే వీళ్ళు ఏమన్నా సొంత కల్పనలు ఏమైనా కల్పించిండ్రా? ముందుగా ఏమన్నారు, అది తెలుగులో అనువాదించి ఊరూరికి పల్లె పంపిస్తానన్నారు. పంపిస్తారేమో నిజమే కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కూడా ఒక అవగాహన తెచ్చుకోకుండా, ఎమ్మెల్యేలు కూడా ఒక అవగాహనకు రాకుండా దాన్ని పెన్ డ్రైవ్లో పెట్టిస్తే ఇప్పుడు వాళ్ళు జిరాక్స్లకు ఏడుకని పోతారు. జిరాక్స్లకు పైసలు లేకపోతే జోలబట్టి అడుక్కొని ఉంటుంది ప్రభుత్వం వాళ్ళు. సర్కారోళ్ళు ప్రజలను జోలబట్టి అడుక్కోనుండ్రి. జిరాక్స్లకు పైసలు లేవా? ఊరూరా సోనియమ్మకు విగ్రహాలు పెట్టడానికి పైసలు ఉన్నాయి, కానీ పైసలు గీసలు ఏం లేవల్లా కేసీఆర్ను బదనాం చేయాలి, కేసీఆర్ను విలన్గా చూపెట్టాలి, తెలంగాణ ప్రజల ముంగట దోషిగా నిలబెట్టాలి, బురద రాజకీయాలు చేయాలి, బురద చల్లేక రాజకీయాలు చేయాలనేది తప్ప ఇక్కడ వేరే కాన్సెప్ట్ ఏమీ లేదు. పెన్ డ్రైవ్లో ఇస్తారు. ఇది కథ. ఇక అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లో ఏం మాట్లాడతారు, ఏం కథ? కాళేశ్వరం కమిషన్ నివేదికకు ఎట్లా పులిస్ స్టాప్ పెట్టబోతా ఉన్నారు? నిజంగానే కొంతమంది నిపుణులు, వి ప్రకాష్ లాంటి వాళ్ళు నిపుణులు మాట్లాడినట్లుగా ఇది నిజంగా పోలవరం పూర్తయ్యే వరకు ఇది ఇట్లాంటి కాలయాపనలు చేసుకుంటా మేడిగడ్డను పడావ పెట్టుకుంటా, ఇటు మేడిగడ్డను పడావ పెడితేనే అటు డెల్టా ప్రాంతానికి నీళ్లు పోతున్నాయి కాబట్టి ఈ పోలవరంతో వాళ్ళు నీళ్లు ఇచ్చుకునేటట్లు ఎదిగేదాకా, లేకపోతే ఈ ప్రభుత్వం కాలం అయిపోయేదాకా మేడిగడ్డను పడావ పెడతారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న చీకటి ఒప్పందం ప్రకారమే రేవంత్ రెడ్డి ముందడికి అడిగేస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ కుట్ర చేస్తా ఉన్నాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇటు కేసీఆర్ పేరు బదనాం చేయొచ్చు, మేము లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన చేసిండు రేవంత్ రెడ్డి. అట్లనే ఇంకో ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణగా ఈ మేడిగడ్డను పడబెట్టి ఆ డెల్టా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినట్లయితుంది. గత 5-6 ఏళ్ల నుంచి మేడిగడ్డ ఎప్పుడైతే మనం కట్టుకున్నామో, మేడిగడ్డ ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో అప్పటి సంధి ఈ మేడిగడ్డ ద్వారా అటు డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవులేదు. ఎందుకంటే మన నీళ్లను మనమే ఒడిసిపట్టుకుంటున్నాం కాబట్టి. కావాల్సుకొని ఎన్నికల టైంలో కావాల్సుకొని అదును చూసి సందు చూసి దెబ్బ కొట్టిరు మేడిగడ్డనని చెప్పేసి నిపుణులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.